వీళ్ళకున్న డెడికేషన్స్ అప్పట్లో నాకు ఉంటే ఈ టైం గొప్ప ఏంటని అనుకుంటా. హే ఫ్యామ్, నేను మదనపల్లిలో ఉంటే మా అమ్మ అయితే కాల్ చేసింది, రే నీ కోసం ఎవరో పిల్లోళ్ళు నీతో మాట్లాడాలని చెప్పి వచ్చారా ఇంటికి అని చెప్పని. సరే ఇవ్వు మా, ఏం మాట్లాడతారో విందామని చెప్పి అంటే, ఈ పిల్లలు అన్న నువ్వు కల్చర్కి ఎప్పుడు వస్తావు, నీతో చాలా పని ఉంది, నువ్వు కల్చర్కి రా అండ్రి. అరే ఏంటో చెప్పండి అంటే, లేదన్నా నువ్వు కల్చర్కి రా, నీతో చాలా మాట్లాడాలి అని చెప్పండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసాను. అప్పటికే 2 times వచ్చారంట. ఇంకా నేను బయట అంటే వచ్చారు నా దగ్గరికి. చెప్పండి తమ్ముడు ఏంట్రా, ఏం కావాలి అని చెప్పి అంటే, మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము, దాన్ని నువ్వు ప్రమోషన్ చేయాలి, ఎలాగైనా సరే అందరూ చూడాలి అని చెప్పి అంటే, సరే ఏం తీసారు రా ఇల్లు చిన్నపిల్లలు అని చెప్పి నేను వాళ్ళ మొబైల్ ఇప్పించుకొని ఏం తీసారు చూపినరా అంటే, వీళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి నేనే షాక్ అయ్యా. ఎందుకంటే వీళ్ళ యాక్టింగ్ తో పాటు వీళ్ళ కెమెరా స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్ చూసి ఫ్యూజులు పోయా నాకైతే. బట్ ఈ రేంజ్ టేకింగ్ ప్లస్ ఈ రేంజ్ ఎడిటింగ్ సూపర్ అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పిల్లోళ్ళు కల్చర్ పిల్లోళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. మీకు ఇష్టం ఉంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తాను చూడండి, అక్కడికి వెళ్ళి అయితే వీడియోస్ చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చిన్న పిల్లలు మనం సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చారు, మనమే పెద్ద తోపేం కాదు, వీళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చారు. ఏదైతే నాకు వంతు ఒక కృషి అయితే వీళ్ళకైతే హెల్ప్ అయితే చేస్తాను.